జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 2014, 2018, 2023 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. అయితే మాగంటి గోపీనాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గోపీనాథ్కి సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన పలు సినిమాలు నిర్మించారు. శ్రీ సాయినాథ్ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై సురేష్, శ్రీకాంత్, నాగబాబు కీలక పాత్రలలో 1995లో పాత బస్తీ అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం రాజశేఖర్, కృష్ణలతో ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పైన 2000 సంవత్సరంలో రవణ అనే సినిమాని నిర్మించారు. ఆ తర్వాత 2004లో దివ్య అక్షర నాగా మూవీ బ్యానర్ పై తారక రత్నతో భద్రాద్రి రాముడు అనే సినిమాని నిర్మించారు. ఇక 2009లో రాజశేఖర్తో దిశీరా ప్రొడక్షన్ బ్యానర్ పైన నా స్టైలే వేరు అనే సినిమాని నిర్మించారు. అయితే ఈ 4 సినిమాలు కూడా చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయాయి. దీంతో నిర్మాతగా తర్వాత సినిమాలు చేయలేదు. గోపీనాథ్ తండ్రి మాగంటి కృష్ణమూర్తి ఆంధ్ర నుండి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1963 జూన్ 2వ తేదీన గోపీనాథ్ జన్మించారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. హైదరగూడలో నివాసం ఉండేవారు. ఆయన తల్లి మహానంద కుమారి. ఆమెకు సినిమాలంటే ఇష్టం ఉండేది. అలా గోపీనాథ్కు కూడా చిన్నతనంలోనే సినిమా పిచ్చి ఉండేది. హీరో కృష్ణ నటించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు వంటి యాక్షన్ మూవీస్ చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నారు గోపీనాథ్. తన అభిమాన హీరో కృష్ణకు అభిమాన నటుడైన ఎన్టీఆర్ అంటే తర్వాతి రోజులలో విపరీతమైన ఆరాధనా భావం పెరిగింది. ఎన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలను చూసి ఆయనకు జేజేలు కొట్టేవారు గోపీనాథ్. ఆ రోజులలో తన మిత్రులతో కలిసి గోపీనాథ్ గొడవలు చేయడం గట్రా చేసేవారట. ఆయనకు ఓ బుల్లెట్ ఉండేది. అలాగే ఆయన మిత్రులు కూడా బుల్లెట్స్ కొని అందరూ కలిసి తిరిగేవారు. దాంతో గోపీనాథ్ గ్యాంగ్ను బుల్లెట్ గ్యాంగ్ అంటూ పిలిచేవారు జనం. 1985లో ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ ఓ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ గురించి తెలిసిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ సైతం వీరిని చెన్నై పిలిపించుకున్నారు. అక్కడ కూడా గోపీనాథ్ తన గ్యాంగ్తో బుల్లెట్ ర్యాలీ నిర్వహించడం విశేషం. గోపీనాథ్ చురుకుదనం చూసిన ఎన్టీఆర్ ఆయనను తెలుగు యువత అధ్యక్షునిగా నియమించారు. 1985 నుండి 1992 వరకు గోపీనాథ్ తెలుగు యువత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు.